కొడుకుని జైలు వేస్తే బాధపడలేదు. రిజిస్ట్రేషన్ కాపీ తప్పు, ఇళ్ళలోకి రావద్దండి. ఒక ఆడపిల్లను నేను వస్తే మీ ఇంటికి వస్తే గౌరవించాలి రా అన్న, సరిపోమో అట్లా రావాల. నేను మా పాప ఇంటికి పోతే గౌరవించదా, లేచి నిలబడి రా అన్న అంటుంది. నువ్వైనా అంటావు. అదే నేను వేరే విధంగా వస్తే నేను అనుకుంటాను నేను ఏదో చేస్తాను. నేను చాలా లీగల్, నేను బాగా చదువుకున్నా, సెక్షన్లో చెప్తా. కమిషనర్ గారు మీకు కూడా చెప్తాను కదా, ఇట్లా రాయంట. నాకు ఎవరి మంది ఇది లేదు, నా బాధలు నాకు ఉన్నాయి. ఆస్తిపోతే బాధపడలేదు. ఏమవుతుంది? నా కార్లే 30 కోట్లు చేస్తాయి ఇప్పుడుండే. గొప్పగా చెప్పుకోవడం. నా బస్సు 1 కోటి 2 కోట్లు వస్తాను. నేను రూట్లు అమ్ముకుంటే 80 లక్షలు 80 కోట్లు వస్తుంది. తప్పుకు బాధపడడం లేదు. మీకు కూడా తెలియాలి బాధ ఎట్లుంటుంది. మీకు తెలియాలి బాధ అంటే నేను మీలా కలవాలి. ఆ పని చేయండి. అన్నీ లీగల్గానే పొందాలి. ఎవరిని మా నాన్న ఎంపీ 2 సార్లు, మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్, మా నాన్న ఎమ్మెల్సీ, మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ 5.5 సంవత్సరం జైలు పోయినాడు. మా అన్న 8 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ. నేను కూడా ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, నా కొడుకు కూడా. మా మామ 11 సార్లు ఎమ్మెల్యే, నా భార్య వాళ్ళ నాన్న, వాళ్ళ పెద్దనాన్న జిల్లా పరిషత్ చైర్మన్, అది వాళ్ళ చిన్నాన్న గారు జిల్లా పరిషత్ చైర్మన్లో, నా భార్య తమ్ముడు ఎమ్మెల్యే 7 సార్లు. నా బంధుత్వం చాలా ఉంది. అందరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. మాగంటి సుబ్రహ్మణ్యం ఎవరు కాదు, స్వయాన నాకు అల్లుడు, నాకు పవన్ భార్యను ఆయన కోడలు అక్కచెల్లెళ్ళు గౌరవంగా బతికినాం. ఈరోజు నన్ను ఇష్టపడతారు ఈ ఊరిలో. మీరు అనుకుంటారేమో అందరూ నామినేషన్ వేస్తారు, మేము అది చేయను. నన్ను ఎన్నుకుంటారు. ఎందుకంటే నేను పంచాయతీ దుర్మార్గులు వద్దంటారు. లేదా దగ్గర ఇమీడియట్ కొట్టండి అని ఇచ్చినాడు. ఎందుకంటే మీరు కౌన్సిలర్ కాబట్టి నేను తెలియపరుస్తాను, మీకు కాబట్టి తెలియపరుస్తాను. కొట్టండి, దయచేసి మన్నించండి, నన్ను మన్నించండి. నా ఆస్తులన్నీ మీద నేను బాధపడలేదు. నా ఇంట్లోకి వచ్చి, నా కిచెన్లోకి వచ్చినట్టు అది నాకు బాధ. ఏం చేస్తాడు? నాకు హిస్టరీ ఉంది. కలెక్టర్ ఇచ్చిన కొట్టు అన్నాడు. ఎందుకు? రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేసినారు? తప్పు, రిజిస్ట్రేషన్ తప్పు. ఈయన ఇంతుంటే వేరే వాళ్ళు కూడా ఆక్రమించుకున్నాడు అని తప్పు అని మీకు తెలియపరచాలా? కౌన్సిలర్ గారు తెలియపరచాలా? మిమ్మల్ని కూడా ఏమైనా బాధ పెట్టింటే మన్నించండి.